అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? మీకు రావాల్సిన ప్రమోషన్ పోస్ట్ పోన్ మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ పోస్ట్ పోన్ అయితే పోనీ మీరెంతో ఎక్సైట్మెంట్తో ఒక అవుటింగ్ ప్లాన్ చేస్తున్నారు, ఒక పిక్నిక్ ప్లాన్ చేస్తున్నారు, లాస్ట్ మినిట్ పోస్ట్ పోన్ లేదా మీ ఫేవరెట్ హీరో రేపే రిలీజ్ అన్నీ రెడీ అయిపోయిన మీరు పోయి చూద్దాం అనుకున్నారు, ఉన్నటువంటి పోస్ట్ పోన్ మండుతుంది కదా, చికాకు కొడుతుంది కదా పోస్ట్ పోన్ అయితే. ఆ వీడియో పెట్టి లేదు తీసుకొని అలా తీసుకున్నాను, అలా తీసుకోవాలి, దాన్ని మాత్రం తీసుకోవాలి. చాలా ఇట్లా చేస్తున్నా, చిన్న సన్నగా చేస్తాను. మిషన్ తమ్నేల్ క్రెడిట్ చేయాలంటే వాయిదా పడితే వరకు కోర్టులో శిక్ష పడేది వాయిదా పడితే బాగుంటుంది. సో ఒక లిస్ట్ లో అయితే వాయిదా పడితే దానిపై బంక్ ఇంకెక్కువలేదు, బంక ఉప్పేసి అడిగాడు అంతే. పోస్ట్ పోన్ చేయాలి. యూజువల్ గా మీరు ప్రోక్రాస్టినేషన్ చేయాలి. ఈ వీడియోలో పోస్ట్ పోన్ కానీ హాయ్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా నేను 5 కిలోల చేప ఒకటి తీసుకున్నాను. దాన్ని మా పక్క మారువా అంటారు. దాన్ని క్లీన్గా శుభ్రం చేసి ఉంచిపెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా పులుసుకి, కొద్దిగా ఫ్రైకి ఎత్తుకుంటాను. దాన్ని ఇప్పుడు నేను ఎలా శుభ్రం చేస్తానో, దానికి ఏమేమి వేస్తానో మీరు చూసేస్తూ రండి. ముందుగా మనం ఈ చేపలన్నింటినీ కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి వేయకపోయినా పర్వాలేదు. రాగిపిండి వేసుకుంటే క్లీన్గా వచ్చేస్తుంది ఈ చేప. నేను ఒక 5 ముక్కలు ఫ్రైకి, ఎత్తుకున్నాను. మిగిలింది మన పులుసుకి ఎత్తుకున్నాను. మీరు ఇలా ఇంట్లో శుభ్రంగా ఇట్లా కడుక్కోండి రాగిపిండి వేయడం వల్ల ఇందులో ఉండే బంకు, నీసు వాసన అంతా గొమ్మ పేస్ట్ మాట ఉంటుంది, అవన్నీ వెళ్ళిపోతుంది. నేను ఈ మాత్రం పులుసుకి, ఆ మాత్రం ఫ్రైకి ఎత్తుకున్నాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, నేను ఎలా స్టార్ట్ చేస్తానో, ఏమేమి చేస్తానో మీరు చూసేస్తారు. కానీ రండి. హాయ్, మన చేపల ఫ్రైకి, చేపల పులుసుకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాను. దీన్ని ఎలా వేసి ఎలా కలుపుతానో, ఎలా చేస్తానో మీరు చూడండి. మనకు కావాల్సింది ఆయిల్, ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, 4 ఈ సైజు టమాటో, 2 నిమ్మకాయలు, అలాగే కరివేపాకు, వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ, చింతపండు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి ఒక 4, ఆనియన్స్ 2, కొత్తిమీర, కరివేపాకు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. దీన్ని నేను ఎలా చేస్తానో ఇప్పుడు మీరు చూస్తారు. కానీ రండి. మన చేపలకి కలుపుకోవడానికి ముందుగా ఒక 1/2 టీ స్పూన్ మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా సాల్టు, ఇందులోకి కొద్దిగా నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోకి
మనం కొద్దిగా ఆయిల్ కలుపుకోవాలి. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మన చేప ముక్కలకు రెండు వైపులా పట్టించాలి. ఇలా బాగా కలుపుకొని మన చేప ముక్కలకి ఇలా పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల దీన్ని ఇలా పట్టించి ఒక 1 అవర్ ఇలాగే నాననివ్వాలి. అప్పుడు మన చేప ముక్కల్లోకి మనం వేసిన మసాలాలన్నీ బాగా లోపలికి పోయి బాగా దిగి తినడానికి ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ చేప ముక్కలకు అన్నిటికీ ఇలా కలుపుకొని ఈ కలపడం వల్ల ఇందులో ఉండే మసాలాలన్నీ బాగా పట్టి చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. మన చేప పులుసు కూడా తనిగా తీసుకున్నాము. ఇది ఫ్రైకి మసాలా కలిపి పెట్టుకున్నాను. మన చేపల పులుసును కూడా ముందుగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ కలుపుకొని దీన్ని కూడా బాగా కలిపి ఈ మసాలాలన్నీ ముక్కుల్లో పోయేటట్టుగా కలిపి దీన్ని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పులుసులో ఈ మసాలాలకన్నీ ఈ ముక్కలకి ఎక్కి బాగా తినడానికి చాలా టేస్ట్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇలా మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇలా ముందుగా ముక్కలు కలిపేసి ఇది పులుసుకి ఇది ఫ్రైకి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి దీన్ని 1/2 అవర్ 1 అవర్ బాగా నాననివ్వాలి. నానిన తర్వాత అందులోగా ముందుగా నేను తెచ్చిపెట్టుకున్న చింతపండును పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు పులుసుకి దీన్ని శుభ్రం చేసి నానబెట్టుకోవాలి. ముందుగా మన పులుసుకి ఏమేమి కావాలో దాన్ని రెడీ చేసుకున్నాం. ఈ సైజు ఆనియన్స్ 2, ఒక 4 టమోటో, కొద్దిగా కొత్తిమీర, 3-4 పచ్చిమిర్చి, వీటినన్నిటిని శుభ్రంగా తరిగి ఉంచుకున్నాం. ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరుక్కుంటే మన చేపల పులుసుకి ఆనియన్ బాగా వేగుతుంది, చాలా కమ్మని టేస్ట్ వస్తుంది. ఇలా శుభ్రంగా తరిగి పెట్టుకోవాలి. తరుక్కోవడం వల్ల మన మసాలాలు బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులోకి మన మసాలా వేసుకుంటే చాలా కమ్మగా టేస్ట్గా చేపల పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఈ మాత్రం తరుక్కోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4, ఆప్షనల్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను 4 వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ తినంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినంటే తక్కువ వేసుకోండి. అలాగే మన టమోటా తరిగి పెట్టుకోవాలి సన్నగా. స్టవ్ వెలిగించి మన మట్టి పాత్ర మీద పెట్టుకొని ఇందులోకి చేపల పులుసుకి ఒక 8 స్పూన్ల ఆయిల్ దాకా వేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులోకి కొద్దిగా ఆవాలు, మెంతులు కొద్దిగా వేసుకోవాలి. మెంతులు ముందుగా దోరగా వేయించి పొడి కూడా చేసుకోవచ్చు, లేదా దీంట్లో కూడా కలుపుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. అలాగే ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోవాలి. ఇవి బాగా చిట్టుపట్టులాడాక ఇందులోకి మనం ముందుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్, సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ ఇందులో కలుపుకోవాలి.
ఈ ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కలుపుకోవాలి. టీ స్పూన్ అంత పసుపు కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కలుపుకోవాలి. ఇందులోకి ఒక టీ స్పూన్ మిరప్పొడి కలుపుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేటంటే ఎక్కువ కలుపుకోవచ్చు, తక్కువ తినేటంటే తక్కువ కలుపుకోవచ్చు, అది మీ ఆప్షన్. అలాగే ఇందులోకి ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకొని ఇవన్నీ బాగా మగ్గాక ఇందులోకి మనం ముందుగా తరిగి ఉంచుకున్న టమోటాలు కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. శుభ్రం చేసి నానబెట్టుకున్న చింత పులుసును ఇందులో కలుపుకోవాలి. పోసుకుందాం. హాఫ్ లీటర్ నీళ్ళు వేసి బాగా పిసికి ఇందులోకి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గేంత వరకు మూత పెట్టి కాసేపు ఒక 10 నిమిషాలు ఇది బాగా మగ్గేంత వరకు మూత పెట్టి వదలాలి. మన చేపల పులుసు బాగా వేగేలోగా ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మన చేప ముక్కల్ని పులుసుకు నానబెట్టుకున్న ముక్కల్ని ఇందులోకి వేసి 2 పక్కల బాగా వేయించి ఎత్తుకొని మళ్ళీ పులుసులోకి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. పెట్టుకున్న చేప పులుసులకి కలుపుకున్న చేపలని ఇలా ఇందులో వేసుకొని దీన్ని 2 వైపులా బాగా కాల్చుకొని ఎత్తి పెట్టుకుంటే చేపల పులుసులోకి చాలా టేస్ట్గా కమ్మగా బాగుంటుంది. ఇలా కాల్చుకోవడం వల్ల ముక్క పగిలేదు, టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ముక్కకి మసాలా అంతా బాగా పట్టి ఉంటుంది కాబట్టి తినేకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి. వీటన్నిటిని 2 వైపులా కాల్చుకోవాలి. ముక్కలన్నిటినీ ఈ మాత్రం బాగా వేయించిన తర్వాత ఈ ముక్కల్ని మనం పులుసులోకి ఎత్తేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అన్నిటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన పులుసు ఎంతవరకు వచ్చిందో చూసుకున్నాం. మన పులుసు ఇలా బాగా తరులుతున్నది. ఇంకొంచెం గట్టిపడేంత వరకు దీన్ని ఇలాగే మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకొని ఏదైనా సాల్కున్నా ఉంటే వేసుకోవచ్చు. అన్ని సూపర్గా కుదిరిందండి మన చేపల పులుసుకి. ఇంకా ఇది కొంచెం గట్టిపడినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులో కలుపుకుంటే మన చేపల పులుసు రెడీ. ఇప్పుడు విసుగు పెట్టుకోవాలి. నేను 1 గ్లాస్ పిండి వేసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా కొంచెం ఉప్పు కలుపుకోవాలి. మన సంగటికి ఎసురు పెట్టుకున్నాను. చేపల పులుసు ఇంకొంచెం గట్టిపడాక దీంట్లో ముక్కలు వేసుకుంటే మన చేపల పులుసు రెడీ. ఈ మాత్రం పులుసు గట్టి దగ్గర పడ్డాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలను కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన చేపల పులుసు ఇలా కుతులాడుతున్నప్పుడు ఇందులోకి ఒక నిమ్మ చెక్క కలుపుకోవాలి. నిమ్మ చెక్క కలుపుకోవడం వల్ల
కొంచెం టేస్ట్ పులుపు కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం గంటి పెట్టకూడదు. ఇలా ఎత్తుకొని ఇలా తిప్పుకోవాలి. గంటి పెడితే ముక్క విరిగిపోతుంది. కాబట్టి ఇలా తిప్పుకొని మన చేపల పులుసు దగ్గరికి వచ్చిందండి. ఎందుకు ఆలస్యం, గుమ్మగుమ్మలు గుమ్మగుమ్మలు ఇలా తిప్పుకొని ఇలా పెట్టుకొని మన చేపల పులుసు రెడీ అయింది. ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. ఇంతే, ఎంతో సింపుల్గా ఈజీగా మన చేపల పులుసు రెడీ. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలానే పెట్టేసి ఇంకా మనం అన్నం కేసరి రెడీ చేసుకున్నాము. అన్నం వేసరి ఏమైందో చూద్దాం. అన్నం వేసరి కూడా రెడీ అయిందండి. కొంచెం నీళ్ళు తగిలాక బియ్యం వేసుకుందాం. వచ్చేసి ఫ్రైకి నానబెట్టుకున్న ముక్కల్ని ఎత్తుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని దీనిపైన బాండ్లీ పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను అలాగే మసాలా కలిపి పెట్టుకున్నాను. మీరైతే ఇందులోకి కార్న్ పౌడర్ కొంచెం కలుపుకున్నప్పుడే కార్న్ పౌడర్ వేసుకొని బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పీసుల్ని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా శుభ్రం చేసి నానబెట్టుకున్న బియ్యం కలుపుకోవాలి. చేపల పులుసు, ఒక పక్క చేపల ఫ్రై, ఒక పక్క వేడి వేడి అన్నం, గుమగుమలు గుమగుమలు బెరబెరలు. ఇది వచ్చి మా సైడ్ దీన్ని మారువులు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్లో పెట్టండి. ఈ మారువుల చేప ఒకే చేప 5 కేజీలు ఉండింది. నేను తీసుకున్నాను. కొద్దిగా పులుసుకి, కొద్దిగా ఫ్రైకి. తీసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ కార్న్ పౌడర్ అదంతా వేసి ఇంకా బాగా చూపిస్తాను. ఈరోజు తవా మాకు అవైలబుల్ లేదు. నెక్స్ట్ టైం తవాలో చేస్తాను. ఈరోజు ఈ మాత్రం చేసుకుంటున్నాను. ఓకే, మన చేపల ఫ్రై రెడీ. తవా అవైలబుల్ లేదు కాబట్టి ఈ మాత్రం చేసుకున్నాను. ఏదైనా ఉంటే చేసుకోండి. ఓకే, నిమ్మ చెక్క ఇవన్నీ పెట్టుకుంటే గార్నిష్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని మన వేడి వేడి అన్నం అవుతున్నది. మన చేపల పులుసు రెడీ అయింది, ఫ్రై రెడీ అయింది. అన్నం రెడీ అయితేనే వేసుకొని మేడాలి.